హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనకి అప్పుడప్పుడు చిన్నప్పటి రోజులే బాగున్నాయి, మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ మీలో ఎవరికైనా మన అమ్మ వాళ్ళ ఏజ్ కి వెళ్తే బాగుండు అని అనిపించిందా? నాకైతే అనిపించిందండి. అది ఎందుకు అనిపించిందో చెప్తాను వినండి. రీసెంట్ గా మా పిల్లలు చదువుకుంటున్న స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ ని చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా పిల్లల గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలను ఒకే చోట చేర్చి వాళ్ళని ఆటపాటలతో అలరించారు. ముందుగా గ్రాండ్ పేరెంట్స్ ని పిల్లలు స్వయంగా బ్యాండ్ వాయిస్తూ ఆహ్వానించారు. చూడటానికి వీళ్ళ ఎంట్రీ ఎలా అనిపించిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం బ్యాక్గ్రౌండ్ డీజే వాయించినట్టే ఉంది. తరువాత పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల కోసం మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అమ్మమ్మ, తాతయ్య మనకి చిన్నప్పుడు చెప్పే సామెతలన్నీ గుర్తు చేశారు. ఆ తరువాత కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. అందులో ఒకటి హెడ్, షోల్డర్, నీస్ పికప్ గేమ్. ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వారు ఉన్నారు. కానీ ఒక్కసారి ఇలా ఆడాలి అని ట్రయల్ చూపించగానే వీళ్ళు ఆడిన తీరు చూస్తే ఆటలో గెలిచిన వారికే కాదు, ఆడిన ప్రతి ఒక్కరికి చప్పట్లు కొట్టాలనిపించింది. ఆ తరువాత బెలూన్ బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టారు. జీవితాన్ని బ్యాలెన్సింగ్ గా ఎలా నడపాలి అని నేర్పిన వాళ్లే ఒక బెలూన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ వయసులో కూడా గెలవాలన్న వాళ్ళ తాపత్రయాన్ని చూస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఇక ఫైనల్ గా విన్నర్స్ కి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అండ్ డ్రింక్స్ ఇచ్చారు. మరి మీ పిల్లల స్కూల్లో కూడా ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చేసి ఉంటే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.